హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తాజా జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్లో టెట్కు సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ ఈరోజు రావడం అయితే జరిగింది. ఆల్రెడీ మనం షెడ్యూల్లో చూసాం. షెడ్యూల్కి సంబంధించి హాల్ టికెట్స్ను ఈ రోజు నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు అని చెప్పి మనకు క్లియర్గా షెడ్యూల్ని ముందుగానే తెలియచేయడం అయితే జరిగింది. మరి హాల్ టికెట్స్ ఈరోజు రిలీజ్ కావడం అయితే జరిగింది. మరి హాల్ టికెట్స్ని ఆన్లైన్లో మనం ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. అలాగనే పరీక్ష తేదీలు ఎప్పటి నుంచి ఎప్పటివరకు జరగనున్నాయి, మరి రిజల్ట్స్ ఎప్పుడు రానున్నాయి, అలాగనే ఈరోజు వచ్చినటువంటి నోటిఫికేషన్ పూర్తి వివరాలు కూడా క్లియర్గా ఈ వీడియోలో చూద్దాం. సో టెట్కి అప్లై చేసిన అభ్యర్థులందరూ కూడా వీడియో చూస్తున్నట్లయితే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చివరి వరకు చూడండి. కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీరు చేసే ఒక చిన్న లైక్ ద్వారా టెట్కు సంబంధించి ఎటువంటి అప్డేట్స్ వచ్చినా కానీ మేము ముందు తీసుకురావడానికి చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇంకా ఇప్పటివరకు మీరు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ మెయిన్ ట్యాప్ చేసి యాక్టివేట్ చేసుకున్నట్లయితే ఛానల్ వీడియోస్ అన్నీ కూడా మీకు ఫ్రీగా నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటాయి. సో లేట్ చేయకుండా డైరెక్ట్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, టెట్కి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్ లింక్ని వీడియోకి డిస్క్రిప్షన్లో నేను ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. దాని మీద క్లిక్ చేయగానే మీరు ఈ విధంగా అఫీషియల్ వెబ్సైట్లోకి రావడం అయితే చూస్తారు. సో ఇక్కడ మీరు క్లియర్గా చూసినట్లయితే టెట్కి సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కూడా మీకు ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. సో క్లియర్గా చూసుకోవచ్చు. సిలబస్కు సంబంధించి కానీ, నోటిఫికేషన్ సంబంధించి కానీ, ఇంకా టెట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ సంబంధించి కానీ అన్నీ కూడా ఇక్కడ మీకు క్లియర్గా కనిపిస్తూ ఉంటాయి. ఏది కావాలంటే కూడా మీరు ఇక్కడ నుంచి చెక్ చేసుకోవచ్చు, డౌన్లోడ్ చేసుకొని. అలాగనే అప్లికేషన్ ప్రింట్ తీసుకోవాలనుకున్నా కానీ ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. అలాగనే హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవాలనుకున్నా ఇక్కడ నుంచే మీరు డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ అప్లికేషన్ ప్రింట్ తీసుకోవాలనుకున్నా, హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవాలనుకున్నా ఏదైనా కానీ మీరు మీ యొక్క డీటెయిల్స్తో ముందుగా లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. మీ యొక్క అప్లికేషన్ ఐడితో, డేట్ ఆఫ్ బర్త్తో లాగిన్ అయిన తర్వాత మీరు ఏ డీటెయిల్స్ కావాలనుకుంటే ఆ డీటెయిల్స్ చెక్ చేసుకోవచ్చు. అలాగనే మీరు కనుక క్యాండిడేట్ హాల్ టికెట్ నెంబర్ అయినా, క్యాండిడేట్ ఐడి అయినా ఏది మర్చిపోయినా కానీ ఇక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫర్గాట్ క్యాండిడేట్ ఐడి అని చెప్పి ఇక్కడ క్లిక్ చేసినట్లయితే కొన్ని డీటెయిల్స్ అడగడం అయితే జరుగుతుంది. దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా ఎంటర్ చేసి మీ యొక్క క్యాండిడేట్ ఐడి కూడా చెక్ చేసుకోవచ్చు. క్యాండిడేట్ ఐడి చెక్ చేసుకున్న తర్వాత క్యాండిడేట్ ఐడి వచ్చిన తర్వాత మీరు ఆ ఐడితో లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్యాండిడేట్ లాగిన్ అని చెప్పి కనిపిస్తుంది కదా, దాని మీద ఐడి ఎంటర్ చేసి లాగిన్ అవ్వండి. లాగిన్ అయితే మనకి పేజ్ ఓపెన్ అవుతుంది. సో చూద్దాం ఫ్రెండ్స్, మనకి పేజ్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ చూపించినటువంటి డీటెయిల్స్ అన్ని కూడా ఎంటర్ చేసి మీ యొక్క హాల్ టికెట్ మీరు డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ చూసినట్లయితే క్యాండిడేట్ ఐడి ఎంటర్ చేయాల్సి ఉంటుంది, మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఇక్కడ చూపించినట్టు వెరిఫికేషన్ కోడ్ ఏదైతే ఉంటుందో మీకు అక్కడ డిస్ప్లే అయిన కోడ్ని ఇక్కడ ఎంటర్ చేసి కింద లాగిన్ మీద క్లిక్ చేసినట్లయితే మీ యొక్క డేటా అయితే ఎంటర్ అవుతుంది. సో ఈ విధంగా మీకు డేటా, నేను ఇక్కడ ఏం డేటా ఎంటర్ చేయలేదు కాబట్టి ఇక్కడ ఇవన్నీ కూడా మ్యాండేటరీ అని చూపిస్తూ ఉంది. ఈ విధంగా ఎంటర్ చేసి మీరు లాగిన్ అయినట్లయితే మీ యొక్క డేటా లాగిన్లో చూపిస్తూ ఉంటుంది. అక్కడ నుంచి మీ యొక్క హాల్ టికెట్ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగనే ఈ యొక్క టెట్కి సంబంధించి ఎగ్జామ్స్ ఎప్పటి నుంచి ఎప్పుడు జరగనున్నాయి, మరి రిజల్ట్స్ డేట్స్ ఏ విధంగా ఉన్నాయి, మెరిట్ లిస్ట్ డేట్స్ ఏ విధంగా ఉన్నాయి, అన్ని విషయాల గురించి కూడా షెడ్యూల్ మరోసారి చూద్దాం. ఫ్రెండ్స్, క్లియర్గా చూడొచ్చు. ఏపీ టెట్ 2024కు సంబంధించినటువంటి కంప్లీట్ షెడ్యూల్ కూడా మనకి పీడిఎఫ్ రూపంలో ప్రొవైడ్ చేయడం అనేది జరిగింది. అన్నీ కూడా ఈ షెడ్యూల్ ప్రకారమే మనకి రిలీజ్ అవుతూ ఉన్నాయి. సో క్లియర్గా చూసినట్లయితే నోటిఫికేషన్ వచ్చేసి మనకి 8/2/2024 రిలీజ్ కావడం అయితే జరిగింది. అలాగనే పేమెంట్ కోసం వచ్చేసి 8/2/2024 నుంచి 17/2/2024 వరకు కూడా మనకు అప్లికేషన్ ప్రాసెస్, పేమెంట్ ప్రాసెస్ కొనసాగడం అయితే జరిగింది. ఆన్లైన్ సబ్మిషన్ కూడా ఈ డేట్స్ ప్రకారమే జరిగాయి. అంటే 18వ తారీఖు వరకు అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవచ్చు. ఫీజు పేమెంట్ వచ్చేసి 17వ తారీఖు వరకు మాత్రమే అవకాశం ఇచ్చారు. అలాగనే ఆన్లైన్ మాక్ టెస్ట్ కూడా మనకి అవైలబిలిటీ ఉండడం అయితే జరిగింది ఆన్లైన్లో. అది 19వ తారీఖున రాయాల్సి ఉంటుంది. చాలామంది కూడా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఉన్నారు. అలాగనే హాల్ టికెట్స్ వచ్చేసి డౌన్లోడ్ చేసుకోవడానికి మనకి 23/2/2024 నుంచి అని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు షెడ్యూల్లో. అనగా ఈ రోజు నుంచి ఈ రోజున హాల్ టికెట్స్ రిలీజ్ కావడం కూడా జరిగింది. మరి వాటిని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో మనం ఆల్రెడీ చూసేసాం. అలాగే ఇంకా పేపర్ 1 A అండ్ B, పేపర్ 2 A అండ్ Bకి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ యొక్క షెడ్యూల్ కూడా మనకి ప్రొవైడ్ చేయడం అది జరిగింది. 27/2/2024 నుంచి 9/3/2024 వరకు కూడా పేపర్ 1A, పేపర్ 1B, పేపర్ 2A, పేపర్ 2Bకి సంబంధించినటువంటి బోత్ సెషన్స్ ఎగ్జామినేషన్స్ కూడా మనకి ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. సెషన్ 1 వచ్చేసి ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, సెషన్ 2 వచ్చేసి మధ్యాహ్నం 2:30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కూడా మనకి ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. 27/2/2024 నుంచి 9/3/2024 వరకు కూడా ఈ యొక్క ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేస్తారు. మీరు హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకున్నట్లయితే మీ యొక్క ఎగ్జామినేషన్ సెంటర్, ఎగ్జామ్ డేట్ అన్ని కూడా మనకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దాని ప్రకారం మీరు ఎగ్జామినేషన్ అటెండ్ కావాల్సి ఉంటుంది. అలాగనే ఇనిషియల్ కీ వచ్చేసి, అంటే ప్రాథమిక కీ వచ్చేసి 10/3/2024 రిలీజ్ చేస్తున్నట్లు ఇప్పుడే తెలియజేశారు. అలాగనే దీనికి సంబంధించినటువంటి ఇనిషియల్ కీకి సంబంధించి ఏమైనా అబ్జెక్షన్స్ ఉన్నట్లయితే 11/3/2024 మనం అప్లై చేసుకోవచ్చు. అలాగనే ఫైనల్ కీ వచ్చేసి 13/3/2024 మనకి రిలీజ్ చేస్తున్నట్లు ఇప్పుడే మనకి కంప్లీట్గా షెడ్యూల్ ప్రొవైడ్ చేశారు. అంటే ఫైనల్కి మీరు సెలెక్ట్ అయ్యారా లేదా కూడా ఫైనల్ కీలో చూసుకున్నట్లే తెలిసిపోతుంది. 13/3/2024 అది రిలీజ్ చేస్తారు. సో అలాగనే ఫైనల్ రిజల్ట్స్ డిక్లరేషన్ వచ్చేసి 14/3/2024
ఫైనల్ రిజల్ట్స్ చెక్ చేసుకోవడానికి మనకు అవకాశం అయితే ఉంటుంది. ఈ విధంగా ఏపీ టెట్ 2024 సంబంధించిన కంప్లీట్ షెడ్యూల్గా మనకి పీడిఎఫ్ రూపంలో ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ షెడ్యూల్ ప్రకారమే అన్నీ కూడా మనకి జరుగుతూ ఉన్నాయి. సో ఇది ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్లో ఏపీ టెట్కి సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్. ఇదే విధంగా ఇంకా టెట్కి సంబంధించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా కానీ వెంటనే మరొక వీడియో రూపంలో మీ ముందు తీసుకురావడం జరుగుతుంది. సో టెట్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవుతుండండి. ఎటువంటి అప్డేట్స్గా మిస్ అవ్వకుండా. అలాగనే ఈ టెట్కి సంబంధించిన షెడ్యూల్ పీడిఎఫ్ని వచ్చేసి మన టెలిగ్రామ్ గ్రూప్లో ప్రొవైడ్ చేస్తాను. లింక్ను కూడా వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ ఐడియా ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఎలా కనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేసే వరకు తెలియజేయండి. సో ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఛానల్ లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్. మరొక లేటెస్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాను. హ్యావ్ ఎ నైస్ డే.